నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనా సూను వాయుపుత్రో మహాబలః రామేష్ట ఫల్గుణసకః పింగాక్షో అమితవిక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకః లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. తదున్నసం పాండురమృతం అవ్రణం శుచిస్మితం పద్మపలాచలోచనం ద్రక్ష్యేతదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. ఓం అస్మద్గురుభ్యో నమః. అంటే మనం నిన్న మిథిలా నగరం వెళ్ళిన అనేటువంటిది అక్కడ శివధనుర్భంగం అని చెప్పుకున్నాము. కానీ ఈ విశ్వామిత్రుడితో కలిసి రామలక్ష్మణులు బయలుదేరి వెళుతున్నప్పుడు ఆయన యాగరక్షణ కోసం వెళ్ళే ముందు దారిలో కూడా కొన్ని విశేషాలు జరిగాయి. అవి సాధారణంగా మనం వేరే వేరే వీటిలో చూస్తున్నప్పుడు వేరే ఏమేం జరిగింది ఏమిటి అనేటువంటిది అంత స్పష్టంగా మనం చూడలేము. వాల్మీకి మహర్షి ఏవి ఎలా ఇచ్చారు అనేటువంటిది కూడా అది తెలుసుకోవడం మనకు అవసరం. ఎలాగో మన సత్సంగం రోజు కొనసాగుతుంది కాబట్టి ఈ విశేషాలు కూడా చెప్పుకుందామని చెప్పి మన మిత్రులు కూడా కొంతమంది అనడం వల్ల ఇప్పుడు ఏమిటంటే విశ్వామిత్రుడితో కూడా పంపించాడు దశరథ మహారాజు. పంపిస్తే వాళ్ళు బయలుదేరి వెళ్తూ ఉండగా ఆ సరయూ నది ఒడ్డున నడుస్తూ ఉండగా సరయూ నదికి దక్షిణ కూలంలో నడుస్తూ ఉన్నారు. అప్పుడు ఉన్నటువంటి విశ్వామిత్రుడు రామేతి మధురాం వాణీం విశ్వామిత్రో అభ్యభాషత గృహాణ వత్స సలిలం మాభూత్ కాలస్య పర్యయః. నాయనా, చేతిలోకి నీళ్లు తీసుకోవాల్సింది ఆచమించడానికి సమయం వృధా కాకూడదు ఉన్నట్టుండి విశ్వామిత్రుడు సరయూ నదిలో నీళ్లు. సరే, ఆయన ఏం చెప్తారు వెంటనే చేయడమే కదా తండ్రి గారు చెప్పింది. ఇంకా విశ్వామిత్రుడు ఎందుకు కూడా చెప్తున్నాడు. మంత్రగ్రామం గృహాణత్వం బలాం అతిబలాం తథా న శ్రమో న జ్వరో వా తేన రూపస్య విపర్యయః. బల అతిబల అనేటువంటివి రెండు ముఖ్యమైనటువంటి మంత్రాలు నీకు ఇవ్వబోతున్నాను. అందుకని ఆ మంత్రాలు ఆయన గురించి ఉపదేశంగా తీసుకోవడం అనేటువంటి దానికోసం నువ్వు ముందు జలం తీసుకుని ఆచమించు అని చెప్పాడు. ఆ బల అతిబల అనేటువంటి మంత్రాలు పొందడం వల్ల
నా శ్రమ, నీకు అసలు ఎప్పుడూ శ్రమ అనేటువంటిది కలగదన్నాడు. శ్రమ కలిగి విశ్రాంతి తీసుకోవాలేమో అనేటువంటి పరిస్థితి రాదు, శ్రమ కలగదు. నా జ్వర, జ్వరం లాంటివి వ్యాధి లాంటివి ఏం కలగవు. నతే రూపస్య విపరీయ, నువ్వు ఎంత శ్రమించినా ఏ స్థితిలో ఉన్నా నీ రూపంలో మార్పు రాదు. ఇంకా ఏమిటంటే నచ సుప్తం ప్రమత్తం వా దర్శయిష్యంతి నైరుతా. నైరుత అంటే రాక్షసులు. ఒకవేళ నువ్వు నిద్రపోతున్నప్పుడు కానీ నువ్వు పరాగగా ఉన్నప్పుడు కానీ కూడా అప్పుడు కూడా రాక్షసులు ఎవరు నిన్ను ఏమీ చేయలేరు ఇది తీసుకోవడం వల్ల. అందుకని ముందు స్ట్రాంగ్గా ముందు ఒక కవచం చేసేసాడనమాట. నువ్వు నిద్రపోతున్నప్పటికీ కూడా నిన్ను అటాక్ చేయలేరు రాక్షసులు. నువ్వు ప్రమత్తంగా ఉన్నా కూడా పరాగ్గా ఉన్నా కూడా నిన్నేం చేయలేరు. నా బాహో సదృశో వీర్యే పృథివ్యామస్తి కశ్చన. పైగా ఈ మంత్రాలు పొందడం వల్ల అతిబల అనేటువంటిది పొందడం వల్ల ఈ భూమి మీద ఎవడు కూడా నీతో సమానమైనటువంటి బాహుబలం కలవాడు ఉండడే అన్నాడు విశ్వామిత్రుడు. అంటే ఆయన్ని ఉక్కు మనిషిగా తయారు చేశాడనమాట. త్రిషు లోకేషు రామ భవే సదృశస్తవ. ఓ రామా, 3 లోకాల్లో కూడా నీతో సమానమైనటువంటి వాడు ఇంకెవడు ఉండడు. అటువంటి మంత్రాలు ఇవి నీకు ఇస్తున్నాను అన్నాడు. బలాం అతిబలాం చైవ పటతస్తాత రాఘవ. నేను ఉచ్చరిస్తాను, నువ్వు ఉచ్చరించు, తీసుకో అని చెప్పి ఆయన ఆ విద్యల వాటన్నిటినీ కూడా ఆ రెండింటినీ కూడా ఉపదేశించాడు. ఆయన ఉచ్చరించాడు, రాముడు మళ్ళీ ఉచ్చరించాడు. ఆయనకి ఎంతసేపు కావాలి, వెంటనే అది స్వీకృతం అయిపోయినటువంటిది. పైగా ఏమన్నాడంటే సర్వజ్ఞానస్య మాతరవు. ఈ బల అతిబల అనేటువంటివి కేవలం ఇదే కాదు, నువ్వు నేర్చుకున్నటువంటి శాస్త్రాలు వాడన్నిటికి కూడా నీ జ్ఞానం అనేటువంటి దానికి టాప్ మోస్ట్ ఇవి. దీని ఉంటే అన్ని జ్ఞానం ఆటోమేటిక్గా వస్తుందన్నాడు. ఇంకా ఏమంటే క్షుత్ పిపాసేన తే రామ భవిష్యేతే నరోత్తమ. నీకు ఆకలి వేయదు, దాహం వేయదు. అంటే నువ్వు ఆ సమయం వచ్చినప్పుడు, తినాల్సిన సమయం వచ్చినప్పుడు నువ్వు తినడం తప్ప, అయ్యో ఇప్పుడు ఆకలి వేసేసిందని ఇంకో పనిలో ఉండి నీకు ఆకలి వేయడం కానీ, నీకు దాహం వేయడం కానీ, మరి మహాయుద్ధంలో ఉన్నప్పుడు అలసిపోవడం కానీ ఏమీ ఉండవు. అటువంటి విద్యను ఇచ్చాడనమాట. పితామహ సుతే హ్యేతే విద్యే తేజస్సమన్వితే. ఇవి పితామహసుతే. పితామహుడు అంటే బ్రహ్మగారు దగ్గర నుంచి వచ్చినటువంటివి ఈ విద్యలు, అందుకని నీకు ఇస్తున్నా అన్నాడు. గృహాణ సర్వలోకస్య గుప్తయే రఘునందన. నువ్వు స్వీకరించి, ఎందుకు లోకాన్ని అన్నింటినీ రక్షించడానికి నువ్వు వచ్చావు కాబట్టి నీకు ఇది అవసరం, తీసుకోమన్నాడు. ఇంకా అలా ఇవన్నీ కూడా ఇచ్చి విద్యా సముదితో రామ సుశుభే భీమ విక్రమ. ఆ విద్యలను తీసుకుని ఆయన పునశ్చరణ చేసేప్పటికీ రాముడు ఆయన తేజస్సు ఇంకా పెరిగిపోయింది. ఆయన చాలా చూసేటువంటి వాడికి కూడా ఆయన యొక్క తేజస్సు, ఆయన ఉన్నటువంటి బలం ఇవన్నీ కూడా స్పష్టంగా కనిపించేటువంటి వాడిగా అయ్యాడు. ఎంత చేస్తే అంత 15 సంవత్సరాల వాడు 15 సంవత్సరాల వాడికి ఇచ్చాడనమాట. అది అయిన తర్వాత అప్పుడు చెప్పాడు, నాయన ఇది ప్రారంభం, చాలా మంచి శుభారంభం అయింది నీకు. ఇక్కడ మనకి చాలామందికి ఒక సందేహం వస్తుంది. రామాయణంలో ఉన్నటువంటి వాటిల్లో చాలామందికి తీరని సందేహాలు వస్తూ ఉంటాయి. అవి మనం అప్పుడప్పుడు క్లారిఫై చేసుకుంటూ ఉంటాం. ఏమిటంటే, మరి విశ్వామిత్రుల వారు రాముడికే కదా ఈ ఉపదేశం చేసింది. లక్ష్మణ నువ్వు కూడా తీసుకొని ఉపదేశం చేసినట్టు ఇక్కడ లేదు. మరి లక్ష్మణుడు డమ్మియా? ఎందుకు వచ్చినట్టు, ఏమిటి లక్ష్మణుడి సంగతి ఏమిటి? మరి తర్వాత రావణాసురుడితో యుద్ధంలో లక్ష్మణుడు మరి బ్రహ్మాండంగా ఆయన యుద్ధం చేశాడు, చాలామంది రాక్షసులను చంపాడు. మరి ఆయనకి ఎలా వచ్చింది బలం అంతా కూడా? రాముడికి ఏదుందో ఆయనకి ఎలా వచ్చింది అని చెప్పి కొంతమంది సందేహం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మరి ఆయన వాచ ఎక్కడా చెప్పలేదు వాల్మీకి. లక్ష్మణుడు కూడా ఉన్నాడు, వాళ్ళిద్దరూ కూడా ఉన్నారని చెప్పాడు. కానీ
మనకి ఇక్కడ ఏమిటంటే దశరథుడు నువ్వు అన్నగారితో కూడా వెళ్ళరా నాయనా అని రాముడితో కూడా ఉండమని పంపించాడు కదా. దశరథుడు పంపించాడు. విశ్వామిత్రుడు కూడా రా, నువ్వెందుకు వస్తావు, నువ్వు అక్కర్లేదు రా అబ్బాయిని విశ్వామిత్రుడు అనలేదు. నీకేం పని ఉంది, నేను రాముడి కదా రమ్మన్నాను, నువ్వు ఇక్కడ ఉండిపోరా అబ్బాయిని విశ్వామిత్రుడు అనలేదు. ఆయన కూడా తీసుకెళ్ళాడు, ఇద్దరిని తీసుకెళ్ళాడు. ఇద్దరిని సమానంగానే చూస్తున్నాడు విశ్వామిత్రుడు. మరి ఇక్కడ ఈ బలాతిబల అనేటువంటిది ఈ మంత్రాలు చెప్పినప్పుడు రాముడు చెప్పాడు, రాముడు పునశ్చరణ చేశాడు, ఆయనకి వచ్చింది. మరి లక్ష్మణుడి సంగతి ఏమిటంటే రాముడికి వచ్చిందంటే లక్ష్మణుడికి ఆటోమేటిక్గా వస్తుంది. అంటే ఇక్కడ రహస్యం. అంటే నేను మొట్టమొదటి మనం చేశాను. ఇందులో వాల్మీకి మహర్షి కొన్ని ఇన్ బిట్వీన్ ది లైన్స్ అని చెప్తూ ఉంటాడు. ఎందుకంటే రాముడు ఎక్కడ ఉంటాడో లక్ష్మణుడు అక్కడ ఉంటాడు అంతే. లక్ష్మణుడు కూడా లేకుండా రాముడు పలానా చోట ఉన్నాడని మనం చూడడానికి లేదు. అందువల్ల లక్ష్మణుడిని కూడా దశరథ మహారాజు పంపించడం, దాన్ని యాక్సెప్ట్ చేసి విశ్వామిత్రుల వారు లక్ష్మణుని కూడా తీసుకెళ్ళడం. ఇందులో మనకి లక్ష్మణుడికి ప్రత్యేకంగా ఇవ్వక్కర్లేదు, రాముడికి ఇచ్చాయంటే లక్ష్మణుడికి వచ్చేస్తుంది. అది ఇందులో ఉన్నటువంటి రహస్యం. ఇది చాలామందికి సందేహం వస్తుంది, ఎందుకు లక్ష్మణుడికి మరి చెప్పలేదు కదా అని. రాముడికి ఏ అస్త్రాలు వచ్చాయో, రాముడికి ఏమేమి విద్యలు వచ్చాయో అన్నీ లక్ష్మణుడికి వచ్చాయి. ఇంకా రహస్యం ఉంది. ఏమిటంటే భరతుడు వీళ్ళతో రాలేదు కదా, కానీ భరతుడు అక్కడ ఉన్నప్పటికీ కూడా భరతుడు నిత్యము రామస్మరణ, రాముడితో ఉన్నట్టే. లక్ష్మణుడు ఫిజికల్గా రాముడితో ఉన్నాడు, కానీ భరతుడు రాముడితో అసలు ఎప్పుడూ ఉన్నాడనమాట. రాముడు భరతుడు హృదయంలోనే ఉన్నాడు, భరతుడు రాముడు హృదయంలో ఉన్నాడు. అదేమిటండి అని అంటే, భరతుడిని మొట్టమొదటిసారి ఎవరు చూసినా సరే రాముడేమో అనుకునేవాళ్ళట. అంటే ఒక్కసారి అంత సాదృశ్యం అన్నమాట భరతుడికి రాముడికి. అది కారణం ఏమిటి? భరతుడికి నిత్యము హృదయం అంతా రాముడే నిండి ఉండడం. అందుకని భరతుడికి కూడా మళ్ళీ ఎలా వచ్చిందంటే అందువల్ల వచ్చింది. మరి భరతుడికి వచ్చినప్పుడు మరి శత్రుఘ్నుడు ఏమిటి, వాడికి ఎలా వచ్చింది? భరతుడితో కూడా శత్రుఘ్నుడు, రాముడితో కూడా లక్ష్మణుడు ఎలా ఉన్నాడో భరతుడితో కూడా శత్రుఘ్నుడు ఎప్పుడు అలా ఉన్నాడు. అందుకని భరతుడికి ఏమొస్తే వాడికి శత్రుఘ్నుడికి వస్తాయి. అందువలన రాముడికి ఏది ఉపదేశిస్తే అవన్నీ అందరికీ వస్తాయి. అల్టిమేట్గా ఏమిటి, వీళ్ళు నలుగురు, ఆయనేమో చెయ్య పైన అసలు ఉన్న చోట ఈయన యొక్క మరి శయనించేటువంటి ఆదిశేషుడు ఆయన లక్ష్మణుడు. వాళ్ళిద్దరూ చక్రం శంఖం ఆయుధాలు అంటే ఏదో నిర్జీవమైనటువంటి వస్తువులు కావు అక్కడ, వాళ్ళ ఆయుధమూర్తులు. వాళ్ళు ఆయనలో భాగాలు అన్నమాట అవి. అందుకని ఆయనతో పాటే వాళ్ళు కూడా అవతరించారు. ఆయన తీసుకొచ్చాడు, తనతో తెచ్చుకున్నాడు వాళ్ళని కూడా, తన యొక్క భాగాలతో సహా దిగొచ్చాడు. అందువలన ప్రత్యేకంగా ఇక్కడ వాల్మీకి అలా చెప్పాడు, కానీ మనకు అర్థమవుతుంది. ఎందుకంటే తర్వాత చాలా సందర్భాల్లో చూస్తే, భరతుడిని చూస్తే రాముడు ఫుల్గా రాముడిని ప్రజెన్స్లో ఎలా ఉంటుందో, రాముడిని చూస్తే ఎలాంటి అనుభూతి కలుగుతుందో భరతుడిని చూసినా అలాగే కలుగుతుంది ఎవరికైనా సరే. అదొకటి. అందుకని ఇవన్నీ కూడా మనకు ఆ సందేహాలు అవసరం లేదు. మన వాల్మీకి రామాయణం మనం డైరెక్ట్గా మనం చదువుకుంటున్నప్పుడు ఇవన్నీ సందేహాలు క్లియర్ అయిపోతాయి. అది అందులో ఉన్నటువంటిది. అది అయిన తర్వాత ఈ అతిబల ఇచ్చిన తర్వాత, నాయనలారా మనం ఈ రాత్రి ఈ సరయూ తీరంలో మనం విశ్రమిద్దామయ్యా. ఎందుకంటే సరయూ నది గంగా నది సంగమం ఉన్నటువంటి చోటు, ఈ రెండు నదులు కలిసినటువంటి చోట ఉన్నారు వాళ్ళు. అందుకని రాత్రి ఇక్కడ విశ్రమిద్దామని చెప్పాడు. అలాగే అండి గురువుగారు అన్నారు. వాళ్ళు రాత్రి ఇక్కడ పడుకున్నారు. అది ఎక్కడ పడుకున్నారంటే అక్కడ ఆకులవి పరుచుకుని ఆకులు పడుకున్నారు రాజకుమారులు. కానీ అక్కడ
రెండు నదుల యొక్క సంగమంలో ఆ తీరంలో ఆకులు పరుచుకుని దాన్ని పడుకున్నారు, హాయిగా నిద్రపోయారు. వాళ్ళకేమీ ఇన్కన్వీనియన్స్ ఏమీ లేదు వాళ్ళకి. అలాగా విశ్వామిత్రుడు ఎంతో వాత్సల్యంతో వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళకి ఏమిటి అనేటువంటిది అవన్నీ కూడా విశ్వామిత్రుడు చూస్తున్నాడు. చూసి మర్నాడు ఉషస్సు సమయం అవుతోంది, బ్రాహ్మీ ముహూర్తం అయింది. అప్పుడు మరి ఆయన విశ్వామిత్రుడు నిద్రపోతున్నాడా మెలుకున్నాడా ఏం చెప్పలేము, ఆయన మహామహర్షి కదా. అప్పుడు వెంటనే ఎప్పుడైతే ఉషకాలం వస్తుందో బ్రాహ్మీ ముహూర్తం వచ్చిందో అప్పుడు అన్నాడు, కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. ఇక్కడిది ఆ శ్లోకం, రామాయణంలోది ఇక్కడిదనమాట. ఓ కౌసల్యకు తగిన తనయుడైనటువంటి ఓ రామ, పూర్వా సంధ్యా ప్రవర్తతే, తూర్పున ఉషస్కాంతులు ప్రసరిస్తున్నాయి, సంధ్యాకాలం ఇది. ఓ నరశార్దుల నరశ్రేష్ఠ ఉత్తిష్ట, నువ్వు లేవలసింది. ఎందుకు? కర్తవ్యం దైవం ఆహ్నికం. నువ్వు లేచిన తర్వాత ఈరోజు చేయవలసినటువంటి దైవ సంబంధమైనటువంటి పని ప్రారంభించాలి. ఆ రోజు ఏం ప్రారంభిస్తారో ఆ రోజు తాటక వధ అవుతుందన్నమాట. అంటే ఫస్ట్ ఇదే అరంగేట్రం అంటారు చూసారు, అలాగనమాట. అందుకని ప్రారంభం అవుతుంది. అందుకే ముందు ఆ అతి బలం ముందే ఇచ్చాడు, అది ఇచ్చి సిద్ధం చేశాడు. ఫస్ట్ స్టెప్ చేసి లేచారన్నమాట వాళ్ళందరూ. సరే వీళ్ళు లేచారు, గురువుగారు నమస్కారం చేసుకున్నారు, ఆ నదిలో స్నానం చేశారు, సంధ్యా కృత్యమన్నీ కూడా చేశారు వీళ్ళిద్దరు కూడా. చేసిన తర్వాత అక్కడ ఒక ఆశ్రమం ఉంది, ఆ సంగమం ప్రాంతంలో ఒక ఆశ్రమం ఉంది. అక్కడ చెప్పాడు విశ్వామిత్రుల వారు, ఇక్కడ ఆశ్రమం ఉంది నాయన, ఇది చాలా వేల సంవత్సరాల నుంచి ఉంది ఈ ఆశ్రమం ఇక్కడ. అక్కడ ఋషులు అనేటువంటి వాళ్ళందరూ ఉన్నారు, మహాత్ములైనటువంటి వాళ్ళు నిన్ను చూద్దామని వాళ్ళు చాలా కాలం నుంచి అనుకుంటున్నారయ్యా, ఒకసారి వెళ్ళి వాళ్ళని కలుసుకుని అలా వెళదాం పదండి అన్నాడు. అప్పుడు రాముడు అడిగాడు, గురువుగారు ఇది ఎవరిదండి ఆశ్రమము, ఇక్కడ ఎవరు ఉంటారు, ఎవరిది ఆశ్రమం, నాకు చాలా తెలుసుకోవాలని కుతూహలంగా ఉందంటే అప్పుడు చెప్పాడు, నాయన కందర్పుడు అంటే వాడు శివుడి మీద బాణం వేశాడు కదా, వాడు సమ్మోహ బాణం వాడనమాట కందర్పుడు అంటే. వాడికంటే అనంగుడు అని పేరు. అనంగుడు అంటే వాడికి శరీరం లేదు, తర్వాత అంతకుముందు శరీరం ఉంది వాడికి, కందర్పుడికి. వాడు ఏం చేశాడంటే ఇక్కడ ఉన్నటువంటి తపస్సులు ఉండేవాళ్ళు, తర్వాత అక్కడ శివుడు స్థానం నియమేన సమాహితం, ఇక్కడ శివుడు లింగ రూపంలో ఇక్కడ వెలిసి ఉన్నాడయ్యా. ఆ ఉన్నటువంటిది ఇక్కడ ఋషులందరూ కూడా ఇక్కడ ఉండేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆ దేవతలు ఋషులు వాళ్ళు వచ్చి నిత్యం ఆయన ఆరాధన చేసుకునేవాళ్ళు. ఈ కందర్పుడు అంటే మన్మథుడు అనమాట. వాడు వెయిట్ చేస్తూ చూస్తూ ఉండేవాడే, శివుడి మీద ఎప్పుడు సంమోహనం వేద్దాం అని వాడికి అంతమంది శరీరంతో ఉన్నాడు. ఉంటే అప్పుడు వాడు ఓ రోజు అదను చూసి శివుడి మీద సమ్మోహనం వేసేటవాడు. చేస్తే శివుడు ఒక్కసారిలా తెరిచి చూసేట, ఎవడరా వీడు, కోపంతో రోషంతో ఒకసారి చూసేట. వాడు కాస్త భస్మం అయిపోయాడు. అంటే వాడు శరీరం పోయింది వాడికి, కానీ వాడు ఉన్నాడు. శరీరం పోయింది, అందుకనే శరీరం పోయి వాడు ఉన్నాడు కాబట్టి వాడికి అప్పటి నుంచి అనంగుడు అని పేరు వచ్చింది. వాడికి కందర్పుడు, అనంగుడు ఇవన్నీ వాడి పేర్లు మన్మథుడికి. అప్పుడు అందువలన ఈ అనంగుడైనటువంటి వాడు ఇక్కడ అనంగుడుగా అయిపోయాడు కదా వాడు, అటువంటి ప్రదేశం కాబట్టి ఇది అప్పటి నుంచి కూడా ఈ ప్రాంతం అంతా కూడా అంగదేశము అనే పేరు ప్రసిద్ధమైంది దానికి.
మనం చూసారా అంగ వంగ కళింగ కాశ్మీర్ అని చెప్తుంటారు చూసారా, అంగదేశం అనేటువంటిది. ఈ అంగ అనేటువంటి దాని పేరు ఆ ప్రదేశానికి అప్పటి నుంచి వచ్చింది. ఈ అనంగుడు భస్మం అయిపోయినటువంటి కారణంగాను ఇక్కడ ఉన్నటువంటి మునులు ఎప్పుడు మహాతపస్సు చేస్తూ ఉంటారయ్యా. అందుకని అభిగచ్చామహే సర్వే సుజయ పుణ్యమాశ్రమం, మనం ఆ పుణ్యప్రదమైనటువంటి ఆశ్రమానికి మనం వెళ్దాంరా. ఇహ వాస పరో అస్మాకం సుఖం వత్స్యామహే నిశాం స్నాతాశ్చ కృత జప్యాశ్చ హుతహవ్యా నరోత్తమ. మనం అక్కడికి వెళ్ళి సాయంత్రం మన స్నానం సంధ్యాతనం చేసుకుని ఇక్కడ ఉందాం, వాళ్ళతో పాటు మనం ఇవాళ ఇక్కడ ఉందాం అన్నాడు విశ్వామిత్రుడు. తేషాం సంవరతాం తత్ర తపోదీర్ఘేణ చక్షుషా విజ్ఞాయ పరమప్రీత మనయో హర్షమాగతం. ఆగమన్ అక్కడ ఉన్నటువంటి మునులు విశ్వామిత్రులు వచ్చారు, కూడా రామలక్ష్మణులు వచ్చారు. వాళ్ళు చాలా ఆనందపడిపోయారు. అబ్బా మన ఆశ్రమానికి వచ్చారు, విశ్వామిత్రులు వారు వచ్చారు, పైగా రాముడు చూద్దాం అనుకుంటున్నారు వాళ్ళందరూ అప్పటికే. అందుకే మొట్టమొదటి చెప్పాడు, ఇక్ష్వాక వంశ ప్రభో రామో నామ జనయశ్రుత అని నారదులు వారు మొట్టమొదటి చెప్పుకున్నాం మనం. ఎవరన్నా ఉన్నాడా అని అడిగారు కదా వాల్మీకి మహర్షి. ఉన్నాడు. ఎవరు? రామో నామ జనయశ్రుత. వాడి రాముడు అనేటువంటి పేరు 15 ఏళ్ల వాడిది. ఎక్కడ పడితే ఋషులు వాళ్ళు, అడవుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఋషులు, నగరాల్లో ఉన్నటువంటి వాళ్ళు, రాజ్యంలో భూమండలం అంతా కూడా రాముడు అనేటువంటి తెలిసిపోయింది. ఎలా తెలిసిపోయిందండి? 15 ఏళ్ళ వాడు. అప్పుడు అలా ఆశ్చర్యం అన్నమాట అది. అందుకని ఇక్కడ వీళ్ళందరూ కూడా రాముడు వచ్చాడు లక్ష్మణుడు వచ్చాడు. అర్ఘ్యం పాద్యం తథా ఆతిథ్యం నివేద్య కుశికాత్మజే రామలక్ష్మణయో పశ్చాత్ అకుర్వన్ అతిథిక్రియాం. విశ్వామిత్రుల వారికి అర్ఘ్యం పాద్యం కాళ్ళు కడిగారు, నీళ్ళు ఇచ్చారు, ఆయనకు ఆతిథ్యం ఇచ్చారు. ఆ తర్వాత రామలక్ష్మణులు కూడా ఇచ్చారు. వాళ్ళందరూ కూడా సత్కారం సమనుప్యాప్య అభిరంజయన్. అప్పుడు వాళ్ళందరూ కూర్చున్న తర్వాత వాళ్ళు అనేకమైనటువంటి కథలు కూడా చెప్పారు రామలక్ష్మణుడికి. అనేకమైనటువంటి జరిగినటువంటివి అవన్నీ కూడా చెప్పారు. అలా ఉండి ఆ అభిరామాభిర్ రామౌ నృపాత్మజౌ రమయామాస ధర్మాత్మ కౌశికో మునిపుంగవ. అప్పుడు ఆయన కూడా విశ్వామిత్రుడు కూడా ఇంకా అక్కడ ఉన్నటువంటి పుణ్యమైనటువంటి వాళ్ళు ఎవరెవరు, వాళ్ళ కథలేంటి అవన్నీ కూడా అప్పుడు చెప్పాడు. ఆ రాత్రి అలా గడిచిందనమాట. ఆ రాత్రి అక్కడ ఉన్నారు ఆ ఆశ్రమంలో. ఉన్న తర్వాత ఉదయం మళ్ళీ వీళ్ళు సంధ్యా విధులన్నీ తీసుకున్న తర్వాత అక్కడి నుంచి విశ్వామిత్రుడు, నాయన మనం బయలుదేరదాం అన్నాడు. మరి ముందుకు వెళ్ళాలి కదా, మరి బయలుదేరదాం అని చెప్పి అన్నాడు. ఆ వెళ్తున్నప్పుడు ఆ గంగా నది సరయూ నది యొక్క ఇదైన తర్వాత అప్పుడు అక్కడ విశేషం చెప్పాడు. ఈ సంగమం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అయినా ఇక్కడ ఏంటంటే ఈ సరయూ నది అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుందో అది చెప్పాడు. ఇక్కడ దీని సరయూ అనే పేరు కూడా ఎందుకు వచ్చిందో చెప్పాడు. ఏమిటంటే కైలాస పర్వతే రామ మనసా నిర్మితం పరం. రాముడు అడిగాడు అనమాట. ఈ నదిలో పడవలో వెళుతూ మధ్యలో అడిగాడు, గురువుగారు ఇక్కడ ఈ పెద్ద ధ్వని వినిపిస్తోంది ఈ నదుల్లోనూ, ఏమిటంటే ఈ 2 నదులు ఎక్కడైతే కలిసాయో అక్కడ పెద్ద ధ్వని వినిపిస్తుంది అనమాట. అది ఏమిటిది, ఇక్కడ ఏమిటి జరుగుతోంది అని చెప్పండి అని అడిగితే అప్పుడు చెప్పాడు అనమాట. కైలాస పర్వతే రామ మనసా నిర్మితం పరం బ్రహ్మణ నరసార్ధువుల తేనేదం మానసం సరహ. కైలాస పర్వతాన్ని దగ్గర బ్రహ్మగారు తన మనస్సులోంచి ఒక సరస్సును సృష్టించాడు ఆయన. అందుకని బ్రహ్మ మానస సరోవరం అన్నమాటది. ఆ మానస సరోవరం అనేటువంటి దాని పేరు బ్రహ్మ మానస సరోవరం. అందుకని ఆ సరోవరం అక్కడ ఉంది కైలాస పర్వతం దగ్గర. అందులోంచి పుట్టి వచ్చినటువంటి నది కాబట్టి ఆ సరస్సు నుంచి వచ్చినటువంటి పుణ్యనది కాబట్టి సరయు అని పేరు దీనికి వచ్చిందన్నాడు. అది సరయు నది పేరు అలా వచ్చిందనమాట. తస్మాత్ సృశ్యావ సరస సా అయోధ్యాం ఉపగూహతే. ఆ నదే వచ్చి మీ అయోధ్యకి పక్క నుంచి కోరుతుందయా, ఆ నదేను అటువంటి పుణ్యమైనటువంటి నది ఇక్కడ అని ఆ మానస సరస్సు నుంచి వచ్చినటువంటిది. అలాగే దానితో సమానమైనటువంటిది ప్రసిద్ధమైనటువంటిది జాహ్నవి నది, అంటే గంగా నది. ఇంకో పక్క నుంచి అది వచ్చింది. ఈ రెండింటి యొక్క సంగమం ఇక్కడ అని చెప్పాడనమాట. అని చెప్పి అవన్నీ చెప్పిన తర్వాత వీళ్ళు పడవ దాటారు.
పడవ దాటి ముందుకెళ్ళిన తర్వాత మహారణ్యం కనిపించింది. చాలా దట్టమైనటువంటి అరణ్యం. అందులో అనేకమైనటువంటి సింహ వ్యాఘ్ర వరాహైశ్చ వారణైశ్చాపి శోభితం. సింహములు, పెద్ద పుళ్ళు, అక్కడ ఏనుగులు, అలాంటి జంతువులన్నీ కూడా ఉన్నటువంటి దట్టమైనటువంటి వనం అది. తమువాచ మహాతేజ విశ్వామిత్రో మహాముని శ్వేతాం వత్స కాకుత్స ఎస్తైద దారుణం వనం. ఈ వనం చాలా దారుణమైనటువంటి వనం. ఇది చాలా దట్టమైనటువంటి వనం, దారుణమైనటువంటి వనం అని చెప్పి దాన్ని గురించి చెప్పాడు. దానికి సంగతి అంతా కూడా చెప్పాడు. ఇక్కడ కొన్ని జనపదాలు ఉన్నాయి, కొన్ని పల్లెలు ఉన్నాయి. ఇక్కడ ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటిది ఒక విశేషం ఉంది నాయన అన్నాడు ఆ ప్రాంతానికి. అక్కడ వృత్రాసురుడిని పూర్వం ఇంద్రుడు వృత్రాసురుడి సంహారం జరిగింది. వృత్రాసురుడు అనేటువంటి వాడిని ఇంద్రుడు వజ్రంతో చంపాడు. ఆ చంపిన తర్వాత ఇంద్రుడికి బ్రహ్మహత్యా పాతకం పట్టుకుంది. ఎందుకంటే ఆ వృత్రాసురుడు అనేటువంటి వాడిని సృష్టించినటువంటి ఆయన విశ్వరూపుడు అనేటువంటి ఆయన. అందువల్ల ఈ వృత్రాసురుణ్ణి వధించడం వల్ల బ్రహ్మహత్యా పాతకం పట్టుకుని ఇంద్రుడికి ఏమైందంటే మాలిన్యం అనేటువంటిది పట్టుకుంది. తర్వాత ఏమో ఆకలి పట్టుకుంది. మలేన సమ అభిలుప్తం క్షుధాచైవ సహస్రాక్షం బ్రహ్మహత్య సమావిశత్. అలా అయిందట. అయితే మరి ఎట్లా ఇంద్రుడికి పట్టినటువంటి మాలిన్యం ఎలా వదలగొట్టాలి, ఇంద్రుడికి ఇలా ఎప్పుడు ఆకలిస్తుంది దాని ఎలా చేయాలి అని చెప్పేసి చేస్తే ఋషులు దేవతలు అయిన తపోధనులు అయినటువంటి ఋషులు దేవతలు అందరూ కలిపి తమింద్రం మలినం దేవా ఋషయశ్చ తపోధనా కలశై స్నపయామాసు నిర్మలం చాస్య ప్రమోచేన్. సుమల ఇక్కడ ఉన్నటువంటి నది, ఈ నది జలంతో వాళ్ళ కలశాలు తీసుకుని అభిమంత్రించి జలాలతో ఇంద్రుడి మీద పోసి ఇంద్రుడికి ఉన్నటువంటి కాలుష్యాన్ని పోగొట్టారు. దానివల్ల నిర్మలో కలుష నిష్కలుషశ్చ శుద్ధ ఇంద్రో యథాభవత్. అప్పుడు ఇంద్రుడు శుద్ధుడయ్యాడు, పరిశుద్ధుడయ్యాడు. ఆ మాలిన్యం పోయింది, ఆయన ఆకలి పోయిందంటే వాడు ఇండైజెషన్ వచ్చిందని అర్థం కాదు. వాడు మామూలుగా అంత లేనటువంటి స్థితికి వచ్చాడనమాట. అందువలన ఇక్కడ ఈ జానపదాలు ఉన్నటువంటిది ఏరియా ఉంది. దీన్ని అప్పటి నుంచి కూడా మలద కరుష అనేటువంటి పేర్లు ప్రఖ్యాతమైంది. ఇక్కడ కరుష అందుకని కరుష అనేటువంటి జనపదంగా దీని పేరు వచ్చిందయ్యా అన్నాడు. అలా అయిందనమాట. కానీ ఇక్కడ రాక్షసులు భయంకరమైనటువంటి రాక్షసి ఉంది ఒకటి. తాటకా నామ భద్రంతే భార్య సుందస్య ధీమతః. అక్కడ కశ్చిత్ త్వస్య కాలస్య యక్షిణి కామరూపిణి. కామరూపంతో ఉన్నటువంటి ఒక యక్షిణి అయినటువంటిది బలం నాగసహస్రస్య 1000 ఏనుగుల బలంట దానికి. ఎందుకంటే అక్కడ బ్రహ్మగారు ఇచ్చేట పూర్వం ఆవిడ బ్రహ్మగారు చేసింది. బ్రహ్మగారు బలం ఇచ్చేట, 1000 ఏనుగులు బలం ఇచ్చేట యక్షిణికి. తాటక నామ, ఆవిడ పేరు తాటక. సుందుడు అనేటువంటి వాడి యొక్క భార్య. వాళ్ళ కొడుకు వాళ్ళిద్దరికి పుట్టినటువంటి వాడు మారీచుడు అనేటువంటి రాక్షసుడు. వాడు శక్ర పరాక్రమం, ఇంద్రుడు లాంటి పరాక్రమం కలిగినటువంటి వాడు, సామాన్యుడు కాదు వాడు, అంత భయంకరుడైనటువంటి వాడు. వృత్తబాహుర్మహాశీర్షో విపులాస్యత మహాన్. రాక్షసో భైరవాకారం, భయంకరమైనటువంటి ఆకారం కలిగినటువంటి వాడు. నిత్యం త్రాసయతే ప్రజా, నిత్యం వాడు ప్రజలందరినీ భయపెడుతూ ఉంటాడు. వాడు పని అదేట వాడికి. వాడు ఇమౌ జనపదో నిత్యం వినాశేతి రాఘవ. వీళ్ళిద్దరూ ఏం చేస్తూ ఉంటారు, తల్లి కొడుకు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి జనపదాలను నాశనం చేస్తూ ఉండి అక్కడ ఉన్నటువంటి మనుషులను తినేస్తున్నారు వాళ్ళు. అది వాళ్ళు చేసే పని. అందుకని ఆ భయం వాళ్ళ పాప అన్నాడు వెళ్ళలేకపోతున్నారు అని చెప్పాడనమాట. అప్పుడు మన్ నియోగాదిమం దేశం కురు నిష్కంటకం పునః. నాయన నీకు చేయాల్సిన పని ఉంది. నా ఆజ్ఞ చేత నువ్వేం చేయాలంటే ఈ దేశాన్ని నిష్కంటకం చేయాలి. నిష్కంటకం చేయాలంటే వీళ్ళని లేపేయాలి, తీసేయాలి మరి రాక్షసుని. అందుకని నువ్వు చేయవలసినటువంటిది అని చెప్పి చెప్పాడు రాముడికి. అధ
తస్యాం అప్రమేయస్య మునేర్వచనం అనుత్తమం శృత్వా పురుషార్థుల ప్రత్యువాచి శుభాంగిరిం. అప్పుడు ఏమన్నాడంటే రాముడు, అల్పవీర్యా యదా యక్షి శ్రూయతే ముని పుంగవ కథం నాగసహస్రస్య ధారయత్ అబలాబలం. ఈవిడ స్త్రీ అన్నారు, అబల అన్నారు. అలాగా అబల అయినటువంటి ఆవిడికి 1000 ఏనుగుల బలం ఎలా వచ్చానండి గురువుగారు అని అడిగాడు అనమాట. ఈ చుక్తం వచనం శ్రుత్వా అది విని చెప్పాడు. విశ్వామిత్ర అబ్రవీత్ వరదానం కృతం వీర్యం ధారయత్వబలాబలం పూర్వమాసీన్ మహాయక్ష సుకేతుర్నామ వీర్యవాన్ అనపత్య శుభాచార సచ తేపే మహాతప. పూర్వం విశ్వావసు అనేటువంటి ఒక యక్షుడు ఉండేవాడు, చాలా బలవంతుడైనటువంటి వాడు, మహాయక్షుడు ఉండేవాడు. వాడి యందు బ్రహ్మ సంప్రీతుడయ్యాడు. ప్రీతుడయ్యి నీకు పుత్రికనిస్తున్నాను అన్నాడు. ఆ పుత్రిక 1000 ఏనుగుల బలంతో ఉండేటువంటి పుత్రికని ఇస్తున్నా అన్నాడు. అది ఇచ్చాడు, శాంక్షన్ చేశాడు. అది తాటకనేటువంటిది. అందువలన అంత బలం ఆ బ్రహ్మగారు ఇచ్చినటువంటి వరం వల్ల దీనికి వచ్చింది ఆ యక్షుడి యొక్క కూతురికి. తాంతు బలాం వివర్ధంతీం రూపయౌవనశాలినీం జంబపుత్రాయ సుందాయ దదౌ భార్యాం యశస్వినీం. జంబుడు అనేటువంటి వాడు కొడుకు అయినటువంటి సుందుడికి ఇచ్చి పెళ్లి చేశారు. దీన్ని పెద్దలైంది. అప్పుడు తర్వాత ఈ మారీచుడైనటువంటి కొడుకు పుట్టాడు. అయితే సుందేతు నిహతే రామ. ఆ సుందుడు అనేటువంటి వాడు మరీ చాలా ఘోరమైనటువంటి పనులు చేస్తాడు. దీని మగుడు ఈ తాటకి భర్త అయినటువంటి సుందుడు వాడు ఇలాంటి పనులు చేస్తుంటే ఒకసారి అగస్త్య మహర్షి శపిస్తే వాడు చచ్చిపోయేటవాడు. అగస్త్య మహర్షి వీడిని ఇంకా అంతం చేయాలని చెప్పి శపిస్తాడు, వాడు చచ్చిపోయేటవాడు. అయితే తాటక కొడుకుతో కలిసి ఆవిడక భక్షార్థం జాత సంభా గర్జంతి సాభ్యుధావత ఆతపంతీతు తాం దృష్ట్వా అగస్త్యో భగవాన్ ఋషి రాక్షసత్వం భజస్వేతి మారీచం యాజహారస. శపించాడు వాళ్ళిద్దరిని కూడా. మీరు ఇలాంటిది చేస్తున్నారు కాబట్టి మీకు రాక్షసత్వం కలుగ్గాక అని శపించాడు ఆయన. శపించి చేస్తే అప్పటి నుంచి కూడా ఆ శాపం అనేటువంటి దానివల్ల ఆవిడ ఇంకా కోపం వచ్చి అప్పుడు దారుణమైనటువంటి విధంగా ప్రవర్తిస్తోంది. అందరినీ కూడా గోవుల్ని, బ్రాహ్మణుల్ని, ఇంకెవరిని వాళ్ళు వీళ్ళు అనేటువంటి అందరినీ హింసిస్తోంది ఇక్కడ. అందుకని ఆవిడని చంపాల్సిందే అని చెప్పాడనమాట. అప్పుడు రాముడు ఇవన్నీ విన్న తర్వాత రాముడు అన్నాడు, విశ్వామిత్ర వారు చెప్పింది విని రాముడు ఇక్కడ అద్భుతమైన మాట చెప్పాడు. ఏమిటంటే పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన గౌరవాత్ వచనం కైసికస్యేతి కర్తవ్యం అవిశంకయా. నా తండ్రి గారు నాకు బయలుదేరేప్పుడు చెప్పారు, విశ్వామిత్రుడు ఏం చెప్తే అది నువ్వు చేయవలసిందే అని నా తండ్రి గారు చెప్పారు. అందుకని మా తండ్రి గారు ఏం చెప్తే చేయడమే నా వ్రతం, అదే పని నాకు. అందుకని మీరేం చెప్తే చేస్తాను, సందేహమే లేదన్నాడు. అనుశిష్టోస్మి ఉపాధ్యాయాం గురుమధ్యే మహాత్మన పిత్రా దశరథేనాహం నావజ్ఞేయం తద్వచ. ఆయన మా ప్రథమ గురువు తండ్రి, తర్వాత ఆయన చూపించిన గురువు మీరు. మీ ఇద్దరు గురువులు చెప్పినట్టు చేయడం నా పని. ఆయన మీరు ఏం చెప్తే చేయమన్నాడు, కాబట్టి నేను వెంటనే చేస్తా అన్నాడు, అంతే. సోహం పితృవచ శ్రుత్వా శాసనాద్ బ్రహ్మవాదిన కరిష్యామి న సందేహ. ఏం సందేహం లేదు, ఇప్పుడే దాని సంగతి చెప్తా అన్నాడు అని ధనుసు తీసుకున్నాడు, ఎక్కుపెట్టాడు. ఆ తాటకి బయలుదేరి వచ్చింది. ఆ ధనుస్సు యొక్క శబ్దం వింది తాటకి. ధనుస్సు ఒకసారి లేపటికి టంకారానికి శబ్దం విని కోపంతో మీదకి వచ్చింది, మీదకి బయలుదేరి వచ్చిందనమాట. తం శబ్దం అభినిధ్యాయ రాక్షసి క్రోధమూర్ఛిత శుత్వా అభ్యద్రవత్ క్రుద్ధ ఇతర శబ్దో వినిశ్రుత. ఎక్కడి నుంచి వచ్చినా ఎవడరా ఇక్కడికి వచ్చిన ఆమె ధనుష్ శబ్దం చేశాడంటూ బయలుదేరి వచ్చింది అక్కడికి. తం దృష్ట్వా రాఘవ క్రుద్ధాం వికృతాననాం. ఎలా ఉంది, వికృతంగా ఉంది. ఆవిడ మొహం చూస్తేనే మూర్చిపోతారు అందరూ. అలా వికృతమైనటువంటి ఆనందం, ఆ మొహం, వికృతమైనటువంటి రూపం, పెద్ద శరీరం కొండలాగా, పెద్ద పొట్ట, వేలాడుతున్నటువంటి పొట్ట. ఆ రాక్షసు అచ్చు ఎలా వర్ణిస్తారో అట్లా ఉందన్నమాట అది. పశ్య లక్ష్మణ చెప్తున్నా, లక్ష్మణ చూడరా ఎలా ఉందో.
యక్షిణ్యా భైరవం దారుణం వపు విద్యేరన్ దర్శనస్య భీరూణాం హృదయాన్ని చ. పిరికి వాళ్ళు ఎవరైనా ఉంటే గుండె పగిలి చచ్చిపోతారు రా వాళ్ళు ఆవిడ చూసి. లక్ష్మణ చూసావే ఎలా ఉందో అంటున్నాడు రాముడు లక్ష్మణుడితో. ఏవం ఈ విధంగా రాముడు ఇలా చూసేవాడికి గర్జనిస్తూ మేడకొచ్చింట. వీడు కుర్ర విధవా, వీడు భయపడకపోగా పైగా ఏమో నా గురించి చెప్తున్నాడు, పైగా నా మీదకి వస్తున్నాడు, ఎంత ఒళ్ళు పవర్ అని చెప్పేసి ఆవిడ వెంటనే మీదకి వచ్చింట. ఉద్ధృత్వాన రజో ఘోరం తాటక రాఘవ ఉభౌ రజో మేఘేన మహతా ముహూర్తం సా వ్యమోహయత్. ఒక్కసారి ఆమె అడుగులు ఇలా వేసేప్పటికీ ధూళి రేగి ఆ ధూళింతా అలా కమ్ముకుని ఆవిడ కనబడకుండా ఉంది వీళ్ళిద్దరికీ. అలా ఒకసారి కొంతసేపు అలా చేసింట. తతో మాయాం సమాస్థాయ శిలావర్షేణ రాఘవౌ అవాకిరత్ సుమహత తతశ్చుక్రోధ రాఘవ. అప్పుడు శిలలు తీసుకుని వీళ్ళ మీద శిలల వర్షం కురిపించింట. ఆవిడ కనబడకుండా ఆ దీంట్లో ధూళిలో ఉండి రాముడు లక్ష్మణుడి మీద వీళ్ళ మీద శిలల వర్షం కురిపించింట. అప్పుడు రాముడు ఇంకా లాభం లేదు వీడిని అని చెప్పేసి ఆవిడ శిలలన్నీ బాణాలతో విరగొట్టేశాడు మొత్తం. సౌమిత్రుడు అకరోత్ గత చిన్న భుజాం. అప్పుడు వెంటనే లక్ష్మణుడు ఏం చేశాడంటే 2 బాణాలు తీసి ఆ 2 బాణాలు ఒకేసారి వేసేప్పుడు ఆవిడ భుజాలు 2 తరకు వెళ్ళిపోయాడు అంతే. ఒక్క దెబ్బకి లక్ష్మణుడు వేసిన 2 బాణాలకి ఆవిడ 2 భుజాలు కింద పడిపోయాయి. కామరూప ధరా సాధు కృత్వా రూపాణ్యనేకశ. ఆవిడ కామరూపిణి, యక్షి, మొదట యక్షి, అది రాక్షసుగా అయింది, కామరూపిణి. అనేకమైనటువంటి రూపాలు ధరించి వీళ్ళు భయపెడుతుంట. అస్మ్యవర్షం విముంచంతి భైరవం విచిచార. అప్పుడు ఇంకా విశ్వామిత్రుడు చెప్పాడు, నాయనా వీళ్ళు సాయంకాలం అవుతోంది, ఇంకా సాయం సంధ్య సమీపించిందంటే రాక్షసులు బలం ఎక్కువ అవుతుంది వాళ్ళకి, ఇంకా నువ్వు ఆటలు గీటలు లాభాలు వేసేసేయమన్నాడు అంతే. ఇత్యుక్త సతుతాం యక్షీం అయక్ష్మ వృషం అభివర్షిణీం దర్శయన్ శబ్దవేదిత్వం తం రురోధ సాయకై. ఆవిడ గట్టిగా అరుస్తోంది, ఆ శిలలు కురిపిస్తోంది కదా, శబ్దవేది బాణం వేశాడంత రాముడు. ఎక్కడి నుంచి శబ్దం వస్తుందో శబ్దవేది బాణం వేశాడు. వేసేప్పటికీ పడిపోయింది అంతేలా తాటక. తాం హతాం భీమసంకాశాం దృష్ట్వా సురపరిస్తుదా సాధు సాధ్వితి కాకుత్సం సురాయ అభిపూజయన్. దేవతలందరూ అక్కడి నుంచి ఒకసారి చాలా మంచి పని చేసామని పైనుంచి ఒకసారి దేవతలందరూ కూడా హర్షం చూపించారట. ఇంద్రుడు దేవతలు వాళ్ళందరూ కూడాను చూశారట. ఉవాచ పరమప్రీత సహస్రాక్ష పురంధర. సహస్రాక్ష అయినటువంటి ఇంద్రుడు అన్నట్ట. మునే కౌశిక భద్రంతే సేంద్ర సర్వే మరుద్గణా తోషిత కర్మనేన స్నేహం దర్శయ రాఘవే. ఓ మహర్షి, నువ్వు ఆయన తీసుకొచ్చి రాముడి చేత వధ చేయించావు చూసావా, దానివల్ల మేమందరం చాలా సంతోషించామయ్యా, చాలా సంతోషం. అందుకని నువ్వు చాలా మహానుభావుడివి. ఈ రాముడిని వీళ్ళిద్దరినీ కూడా నువ్వు చాలా జాగ్రత్తగా చేసుకుని వాడిని వెంట తీసుకెళ్ళు అని చెప్పి వాడు చెప్పారు. అప్పుడు విశ్వామిత్రుడు కూడా శృత్వా విశ్వామిత్ర ఇహాద్య ఇదానేం రామ వసామ శుభదర్శన స ప్రభాతే గమిష్యామ తత్ ఆశ్రమ పదం మమ. అప్పుడు విశ్వామిత్రుడు అన్నాడు, రామా ఇవాళ రాత్రి ఇక్కడే ఉంది, ఇంక వెళ్ళిపోయింది, దాన్ని అది అయిపోయింది కాబట్టి మనం హాయిగా నిశ్చింతగా ఉండొచ్చు, అందరూ హాయిగా ఇక్కడ ఉన్నటువంటి ఆశ్రమాల వాళ్ళందరూ కూడా సంతోషిస్తారు. ఈ రాత్రి ఇక్కడ ఉండి రేపు పొద్దున బయలుదేరి మన ఆశ్రమానికి వెళ్దాం రామా అని చెప్పాడు అనమాట. అది మరి తాటకని కొట్టాడు కదా అంటే మారీచుడు ఆ ఛాయల్లో లేడు, వాడు అక్కడ రాలేవాడు. మారీచు తాటక ఒకతే ఉంది అక్కడ, వాడి అకౌంట్ తర్వాత ఉంది మారీచుడికి. అప్పుడు ఇంకా మర్నాడు ఉదయం అక్కడ నుంచి లేచి తెల్లవారుధామున అన్ని నిత్య కార్యక్రమాలు చూసుకుని అనుష్ఠానం చేసిన తర్వాత అప్పుడు విశ్వామిత్రుడు చెప్పాడు, రామా ఇప్పుడు ఇంకో పని ఉంది నీకు, దివ్యాస్త్రాలు ఇవాళ ఇస్తాను, ఈ పూట నీకు ఇవ్వబోతున్నాను. ఆ దివ్యాస్త్రాలు నీకు ఇవ్వాలి, అవి నువ్వు స్వీకరించే ముందు మొట్టమొదటి చేయవలసినటువంటి పని ఉంది అని ఆయన రాముణ్ణి చేసి అప్పుడు అన్ని అస్త్రాలు వరుసన ఒక్కొక్క అస్త్రం
ఆ అస్త్రం యొక్క మంత్రాన్ని రాముడి చేతి చెప్పించడం, వెంటనే ఆ అస్త్ర దేవతలు అక్కడ ప్రత్యక్షమై రాముడికి వాళ్ళకి రాముడు నమస్కరించాడు. వాళ్ళు మళ్ళీ రాముడికి నమస్కరించి, నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు సిద్ధంగా ఉంటాం, మేము నీ సేవలో ఉంటామని ప్రతి అస్త్రదేవత కూడా రాముడికి సాక్షాత్కరించి రాముడికి వాళ్ళందరూ కూడా ఇచ్చేశారనమాట. నీ దీనిలో ఉంటాం. అలాగా వజ్రాస్త్రం అనేటువంటిది బ్రహ్మశిరో నామకాస్త్రం, చాలా మహాస్త్రాలు ఇచ్చేసాడు ఆయన, మామూలు కాదు. ఎందుకంటే తర్వాత మరి ఈయనకి చాలా అవసరం వచ్చేటువంటి అస్త్రాలు కదా అవి, రాక్షస సంహారానికి కావాల్సినటువంటివి అవన్నీ ఇచ్చాడు ఆయన. సోమాస్త్రం ఇచ్చాడు. ఇలాగా అన్ని అస్త్రాలు కూడా ఇచ్చి అప్పుడు చెప్పాడు, రామ ఈ మంత్రాలను నువ్వు జపిస్తూ ఉండు, నువ్వు జపించని చెప్పి ఆ మంత్రాలని కూడా జపింపజేశాడు రాముడి చేత. అప్పుడు రామలక్ష్మణులు ఇద్దరు కూడా ఆ మంత్రాలని పునశ్చరణం చేశారు. అప్పుడు విశ్వామిత్రుడికి నమస్కారం చేసి రాముడు మహాతేజ గమనాయ ఉపచక్రమే సిద్ధంగా బయలుదేరడానికి సిద్ధమయ్యాడు రాముడు, విశ్వామిత్రుడు కూడా. తర్వాత విశ్వామిత్రుడు రాముడికి అస్త్రాలను ఉపయోగించడమే కదా, ఉపసంహారం కూడా ఇచ్చాడు. అది చాలా కష్టమైన పని. అస్త్రాలని ఉపయోగించడం అనేటువంటిది ఒకటి, కొంతమందికి అదే ఒక్కడే వస్తుంది. ఉపసంహారం రాదు చాలామందికి. అస్త్రం వదిలేస్తారు, మళ్ళీ వెనక్కి అస్త్రాన్ని తీసుకునేటువంటి శక్తి మాత్రం చాలా కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. అందులో రాముడు చాలా గ్రేటెస్ట్ అనమాట. ఎంతటి అస్త్రాన్ని సరే ఆయన ఉపసంహరించగలంటే ఆ అస్త్రదేవతలు మళ్ళీ వెనక్కి పిలిస్తే వచ్చేస్తారు. అదే అక్కడ ఉన్నటువంటిది. దీన్ని ఏమంటారంటే ప్రయోగము ఉపసంహారము అంటారు. అస్త్రాన్ని ప్రయోగించడం, ఉపసంహరించడం. ఉపసంహారం ఎందుకంటే కొన్ని అస్త్రాలు ఉన్నాయి, అది అవతల ఉన్నటువంటి ఎవరి మీద అయితే వేశారో వాడిని ఒకరిని చంపడం కాదు, ఆ అస్త్రాలు ధాటికి భూమి కూడా కంపించేస్తుంది, పంచభూతాలు కంపిస్తాయి. అందుకని ఉపసంహరించాలి. శత్రు సంహారం అయిపోయిన తర్వాత వీటిని మళ్ళీ వెనక్కి తీసేసుకోవాలి. అలా శక్తి లేకపోతే ప్రమాదం. అందుకని అలా తీసుకోగలిగినటువంటి వాడు అనమాట రాముడు. మళ్ళీ మనకి మహాభారతంలో అర్జునుడికి కూడా ఆ శక్తి ఉంది. ఆ గురుపుత్రుడైనటువంటి అశ్వత్థామకి ఆ అస్త్రాలన్నీ ఉపయోగించడం ఉంది, కానీ ఉపసంహారం చేత కదా వాడికి. అందుకని ఒక సందర్భంలో ఎక్కడ చెట్టు చివరిలో వాడు బ్రహ్మశిర నామక అస్త్రం వేస్తాడు. వేస్తే కృష్ణుడు నువ్వు కూడా ఇదే అస్త్రం వేయమంటాడు అనమాట. దానికి విరుగుడు ఇదే అని వేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఉపసంహరించేప్పుడు వాడి అస్త్రాన్ని కూడా అర్జునుడే ఉపసంహరించాల్సి వచ్చింది, వాడి చేత కాదు. అలాగే ఇక్కడ ఉపసంహారం, ప్రయోగం, ఉపసంహారం అన్నీ కూడా అన్ని అస్త్రాల గురించి చేసిన తర్వాత అప్పుడు రాముడు అన్నాడు, అస్త్రోస్మి భగవన్ దురాధర్ష సురైరపి. దేవతలకు కూడా చాలా సాధ్యం కానటువంటి అస్త్రాలు మీరు ఇచ్చారు నాకు. అస్త్రాణం త్వహమిచ్చామి సంహరాన్ ముని పుంగవ. రాముడు అడిగాడు అనమాట, ఈ అస్త్రాలని ఇచ్చారు మీరు, ప్రయోగం అంతాను, వాటి ఉపసంహారం కూడా నాకు ప్రసారించవలసిందంటే అప్పుడు ఉపసంహారం అంతా కూడా ఇచ్చాడు. ఆ అస్త్రాన్ని ఏ సందర్భంలో ప్రయోగించాలి, ఏ అస్త్రాన్ని ఎప్పుడు ప్రయోగించాలి, ఆ ప్రయోగించే ముందు ఎలాగా అది ఆ అస్త్రాన్ని ఎప్పుడు ప్రయోగించవచ్చు అని తెలుసుకోవాలి, ఇవన్నీ కూడా మొత్తం వివరంగా కూడా చెప్పాడనమాట. నేను చెప్పిన తర్వాత అప్పుడు వీళ్ళు బయలుదేరి గమ్యతామితి తానాహయధేష్టం రఘునందన మానసా కార్యకాలే సహాయం మే కరిష్యథ. ఇప్పుడు బయలుదేరి ఆశ్రమానికి వెళదాం నాయన, ఇంకా ఇప్పుడు చేయబోయేటువంటి యాగానికి మీరు నాకు చేయవలసినటువంటిది, ఆ యాగం జాగ్రత్తగా పరిసమాప్తి అయ్యేట్టుగా మీరు ఉండాలి అక్కడ. అతతే రామం ఆమంత్రి కృత్వా చాపి ప్రదక్షిణం ఏమస్తు ఇది కాకుత్సం ఉత్వా జగ్ముర్ యథాగతం.
ఆ అస్త్రాలందరూ కూడా వచ్చి అస్త్రదేవతలు రాముడి ప్రదక్షిణం చేశారట. అది ఇక్కడ చెప్తున్నాడు. రామం ఆసాద్య, రాముడి దగ్గరికి వచ్చి కృత్వాజాభి ప్రదక్షిణం కాకుత్స్థం, రాముడికి ప్రదక్షిణం చేసి వాళ్ళందరూ కూడాను చేస్తే సచితాన్ రాఘవో జ్ఞాత్వా విశ్వామిత్రం మహామునిం గచ్చన్నేవ ధమధురం శ్లక్ష్ణం వచనమబ్రవీత్. ఓ మహానుభావులారా, మీరందరూ నా యందు ప్రసన్నమయ్యారు. ప్రస్తుతం మిమ్మల్ని ప్రయోగించాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి మీరు మీ స్థానానికి వెళ్ళవలసిందే అని మృదువైనటువంటి మాటల్లో వాళ్ళని జాగ్రత్తగా చెప్పాడు అస్త్రాలకి. మీతో పని అయిపోయింది వెళ్ళిపోయినా అలా కాకుండా సౌమ్యమైనటువంటి విధంగా ఆ అస్త్రదేవతలకు మళ్ళీ నమస్కారం చేసి వాళ్ళ మధురమైనటువంటి వచనం చెప్పాడు వాడు. అప్పుడు గురువుగారిని అడిగాడు, గురువుగారు ఇప్పుడు మనం ఏ ఆశ్రమానికి వెళుతున్నాము, దేనికి వెళతాము అని చెప్పి గురువుగారిని అడిగాడు అనమాట. అప్పుడు గురువుగారు చెప్పాడు, సిద్ధాశ్రమం అనేటువంటి ఆశ్రమానికి వెళుతున్నాను నాయన, ఇప్పుడు ఇక్కడ సిద్ధాశ్రమం అనేది ఆ ఆశ్రమానికి వెళుతున్నాం అని చెప్పారన్నమాట. ఈ సిద్ధాశ్రమం అనేటువంటిది ఎలా ఏర్పడింది ఏమిటి అనేటువంటి, సిద్ధాశ్రమం అంటే ఇదే విశ్వామిత్రుల వారు ఉన్నటువంటి ఆశ్రమం పేరే సిద్ధాశ్రమం. అందుకని అది ఎప్పటి నుంచి ఉంది సిద్ధాశ్రమం, దాని గురించి అంతా కూడా వివరించి రాముడు చెప్పాడు. చెప్పిన తర్వాత చెప్పాడు అక్కడ ఏమిటంటే, నాయనా ఈ సిద్ధాశ్రమం నుంచి లోక కళ్యాణం కోసం అనేకమైనటువంటి యజ్ఞాలు అని కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడికి ఇద్దరు రాక్షసులు, ఆ మారీచుడు అనేటువంటి వాడు, తాటక కొడుకైనటువంటి మారీచుడు, ఇంకోటి సుబాహుడు అనేటువంటి వాడు, వాళ్ళిద్దరు కూడా వచ్చి చాలా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు వచ్చి ఇక్కడ యజ్ఞాన్ని జరగడానికి వీలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితులన్నీ చేసి నానా భీభత్సం చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి వాళ్ళు చేస్తున్నటువంటిది. అందుకని మీరిద్దరూ కూడా ఇక్కడ జాగ్రత్తగా ఉండి వాళ్ళు రావడం చూసుకుని మీరు చేయవలసిందని చెప్పాడు. చెప్పి యజ్ఞం ప్రారంభం చేశారు. మిగతా ఉన్నటువంటి ఋషులు వాళ్ళందరూ, విశ్వామిత్రుడు మిగతా ఋషులందరూ కూడా యజ్ఞం ప్రారంభం చేశారు. యజ్ఞం ప్రారంభం చేయడం ఏమిటి, పెద్ద కారు మబ్బుల్లాగా వాళ్ళు వచ్చేసారు. వెంటనే మనం చెప్పాం కదా, వాళ్ళకంతా రిమోట్ ఇదంతా ఉంది వాళ్ళకి, రాక్షసులకి. వెంటనే వాళ్ళు తెలిసిపోతుంది, వీళ్ళు యజ్ఞం ప్రారంభించారని వాళ్ళు తెలిసిపోతుంది. వచ్చేసారు వాళ్ళు. వచ్చేసి వాళ్ళు ఎప్పుడూలాగే ఆ యజ్ఞకుండంలో వేయడం కోసం మాంసం, రక్తం ఇవన్నీ పట్టుకొచ్చి నానా చండాలమైన పని అన్నీ వేసి చేయడం కోసం వచ్చారు. వచ్చి వాళ్ళ ప్రయత్నాలు ప్రారంభం చేశారు. చేస్తే ఎక్కడ సాధ్యపడలేదు. ఏమిటి వాళ్ళకి అర్థం కాలేదు, ఏమైంది అని చెప్పి చూశారు. చూస్తే రాముడు చెప్పాడు ఏమిటంటే, ఆవార్య గమనం మేఘో యథా ప్రావృతి దృశ్యతే తథా మాయాం వికుర్వాణౌ రాక్షసౌ అభ్యధావతాం మారీచశ్చ సుబాహుశ్చ తయోరనుచరస్తథా ఆగమ్య భీమసంకాశ రుధిరౌ దానవ సృజన్. అవి మేఘాలు కాదురా లక్ష్మణ, మేఘాలుగా వచ్చి మాయ చేసి ఇక్కడికి వచ్చారు వాళ్ళు రాక్షసులు వచ్చారు. మారీచుడు, సుబాహుడు, వాడితో పాటు ఇంకోడు వాళ్ళ అసిస్టెంట్ ఇంకోడు, వీళ్ళంతా వచ్చారు వాళ్ళు. తం తేన రుధిరేణ వేదీం వీక్ష సుశిక్షితాం సహసా అభిధృతో. వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి వాళ్ళవి పశ్య లక్ష్మణ దుర్వృత్తాన్ రాక్షసాన్ పిసితాసనాన్ మానవాస్త్ర సమ్మాతధూన్ అనిలేన యథా ఘనాన్ కరిష్యామి న సందేహో నోత్సహే హంతు మీదృశాన్. ఏమన్నానంటే, ఇప్పుడు చూడు వాళ్ళు ప్రారంభం చేస్తున్నారు, వాళ్ళకి సాధ్యం కాకుండా మానవాస్త్రం అనేటువంటి ప్రయోగిస్తున్నాను. వాళ్ళని వీలైనంత వరకు ఎందుకు చంపడం, వాళ్ళని దూరంగా పోగొట్టచ్చు అని చెప్పి చూస్తున్నాను.
ఇత్యుక్త్వా వచనం రామః చిక్షాపే సంధాయ వేగవాన్ మానవం పరమోదారం అస్త్రం భాకరం చిక్షేప పరమక్రుద్ధో మారీచోసి రాఘవ స తేన పరమాస్త్రేణ మానవేన సమాహతః సంపూర్ణం యోజనశతం క్షిప్తః సాగర సప్లవే. ఆ అస్త్రం వేసేప్పటికీ మారీచుడిని ముందు ఒక 100 యోజనాలు అవుతున్నటువంటి సముద్రంలో తీసుకెళ్ళి పడేసింట అస్త్రం. వాడు కాస్త అంత దూరం కొట్టేసింది వాడిని. విచేతనం విఘూర్ణంతం సీతేషు బలపీడితం నిరస్తం దృశ్య మారీచం రామో లక్ష్మణ బబ్రవీత్. ఆ రాముడు అలా ఆ దెబ్బకి వాడు అక్కడికి వెళ్ళి నిశ్చేష్టుడై పడిపోయాడు సముద్రంలో. అప్పుడు రాముడు చెప్పాడనమాట, పశ్య లక్ష్మణ సీతేషం మానవం మనుసంహితం మోహయిత్వా నయచ్చేనం నజ ప్రాణైర్ వియుజ్యతే. వాడిని ప్రాణాలు తీసి చంపట్లేదు మన అస్త్రము, అందుకే అలా వేశాను. వాడిని మోహన్ నడేసి తీసుకెళ్ళి పడేసింది వాడిని, వాడు ఇక్కడ రాలేడు ఇంకా చెప్పాడు. అయితే ఈ మిగతా రాక్షసులు ఇద్దరు ఉన్నారే, వీళ్ళిద్దరూ చాలా ఘోరమైనటువంటి వాళ్ళు. అందుకని సుబాహురసి చిక్షేప సవిద్ధ ప్రాప్తవాద్ భువి శేషాన్ వాయవ్యమాదాయ నిజిఘాన మహాయశాహ రాఘవ పరమోదారో మునీనాం ముదావహన్. అందుకని వాడు ఏం చేశాడంటే ఈ మిగతా ఉన్నటువంటి రాక్షసులన్నీ వాళ్ళని వాయువ్యాస్త్రం ప్రయోగించాడు వాళ్ళ మీద. ఆ వాయువ్యాస్త్రం దెబ్బకి వాళ్ళందరూ ఎక్కడ వాళ్ళక్కడ ఎగిరిపోయి ఎక్కడో పడిపోయారు, వాళ్ళందరూ చచ్చిపోయారు. వాళ్ళు ఈ మిగతా రాక్షసులందరినీ చంపేశాడు. వాళ్ళ మఠం బెటాలియన్ అందరూ వచ్చారు, వాళ్ళు మొత్తం వాళ్ళందరూ వెళ్ళిపోయారు. యజ్ఞం సమాప్తం అయిపోయింది. ఋషులందరూ చాలా ఆనందపడ్డారు, చాలా సంతోషం. అయినా ఈ యజ్ఞం నిర్విఘ్నంగా సమాప్తమైనటువంటిది అది ఎంతకాలం నుంచి మేము అనుకుంటున్నాము అని చెప్పి చాలా సంతోషపడ్డారు. కృతార్థోస్మి మహాబాహో కృతం గురువచస్త్వయ. విశ్వామిత్రుడు అంటున్నాడు రాముడితో, కృతార్థుని అయ్యానయ్యా రామ, కృతం గురువచస్త్వయ. గురువు చెప్పినటువంటి ఇంకా చేసావు నువ్వు, నాకు చాలా సంతోషంగా ఉందన్నాడు విశ్వామిత్రుడు. సిద్ధాశ్రమమిదం సత్యం కృతం వీరమహాయశ. సిద్ధాశ్రమం అనేటువంటి పేరు సార్థకమైంది. నువ్వు వచ్చి ఈరోజు ఈ యజ్ఞాన్ని నువ్వు కాపాడడం వల్ల ఇది సార్థకమైంది. సహి రామం ప్రశస్యైవం తాభ్యాం సంధ్యాం ఉపాగమత్. సాయంత్రం సంధ్యాసమయం అయింది అంతా అయ్యేప్పటికీ. అప్పుడు అరతాం రజనీం తత్ర కృతార్థౌ రామలక్ష్మణౌ ఊషు దుర్ముజితౌ వీరౌ ప్రహృష్టేన అంతరాత్మన. మనం ఈ రాత్రి ఇక్కడే విశ్రాంతి తీసుకుందాం అని చెప్పాడు ఆశ్రమం. విశ్వామిత్రుల వారు సిద్ధాశ్రమంలో ఆ రాత్రి వాళ్ళు విశ్రాంతి తీసుకున్నారు. రాముడితో పాటు లక్ష్మణుడు. రాముడు ఈ తర్వాత ఏం చేద్దాం ఏం ఉండదు, ఆయన ఏం పని చెప్పారో చేసేయడం అంతే. తర్వాత ఆయన చెప్తారు, వాళ్ళ నాన్నగారు ఏం చెప్పారు, ఆయన ఏం చెప్తే చేయమన్నారు, ఆయన ఏం చెప్తే చేయడం. తర్వాత ఏంటి గురువుగారు ఏం మాట్లాడు. అది రాముడు అన్నటువంటి లక్షణం. ఆయన చెప్పింది చేసేసాడు. చాలా మంచి పని చేసామని మెచ్చుకున్నారు, ఆశీర్వదించారు, సంతోషం. ఈ రాత్రి మనం ఇక్కడ ఉందాం అన్నాడు, సంతోషం. ప్రశాంతమైనటువంటి మనసుతో మనం రేపేం చేయాలి, రేపు పొద్దున్న లేచి ఎక్కడికి వెళ్ళాలి, ఇవేమీ ఉండవు రాముడికి అసలు. రాముడు ఎలాంటి ఉంటాడు, లక్ష్మణుడు అలాగే సేమ్ అన్నమాట, అంతే. కాకపోతే ఎప్పుడైనా రాముడిని ఎవరైనా నిందిస్తే కోపం వస్తుంది, కానీ లక్ష్మణుడికి మిగతా అప్పుడు రాముడు ఏం చేస్తే అక్కడ చేస్తాడనమాట. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మునిశ్రేష్ఠులు వచ్చిన మునులందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ అభివాద్య మునిశ్రేష్టం జ్వలంతమివ పావకం ఉచితు పరమోదారం వాక్యం మధుర భాషణం. ఆ వాళ్ళందరూ ఉన్నారే, వాడు పొద్దునే ఆ విశ్వామిత్రుడు అన్నట్టు ఇమౌ స్మ మునిశార్దూల కింకరౌ సముపాగతౌ ఆజ్ఞాపయ మునిశ్రేష్ఠ శాసనం కర్వావికిం. అప్పుడు రాముడు అన్నాడు, రాముడు నమస్కారం చేశాడు గురువుగారికి. చేసి మీ శిష్యులం, మీ సేవకులం ఏం చేయమంటారు చెప్పండి, మీ ఆజ్ఞ ఏమిటి అని చెప్పి అడిగాడు. అప్పుడు అంటే అందరితోనూ అన్నాడు, గురువుగారితోనూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా. అప్పుడు వాళ్ళందరూ అన్నారు, ఉన్నటువంటి
ఋషులు వాళ్ళందరూ కూడా ఏమన్నారంటే, మైథిలస్య నరశ్రేష్ఠ జనకస్య భవిష్యతి యజ్ఞ పరమధర్మిష్ట తత్ర యాస్యామహే వయం. మనకి ఇక్కడ మనం అనుకున్నటువంటిది పూర్తి అయింది కాబట్టి, ఓ రామా, అక్కడ మిథిలా నగరంలో ఆ జనక మహారాజు నరశ్రేష్ఠుడైనటువంటి ఆయన యజ్ఞం చేస్తున్నాడు. అక్కడ మనందరం అక్కడికి వెళదాం అన్నారు ఋషులు. మనందరం కలిసి అక్కడికి వెళదామయ్యా. స్వం చైవ నరశార్దూల సహాస్మాభిర్గమిష్యసి అద్భుతం చ ధనురత్నం తత్రత్వం ద్రష్టుమర్హసి. ఆ ఋషులు చెప్పారు, ఓ నరశ్రేష్ఠుడైనటువంటి వాడా, నువ్వు కూడా మాతో వస్తున్నావు. అక్కడ ఏమిటి, ఒక అద్భుతమైనటువంటి ధనుస్సు ఉందో, ఆ ధనుసును చూద్దుగాని అన్నారు ఆ ఋషులందరూ. విశ్వామిత్రుడు కూడా అన్నటువంటి ఋషులు. తద్ధి పూర్వం నరశ్రేష్ఠ దత్తం తదస్తి దైవతై అప్రమేయ బలం ఘోరం మఖే భాస్వరం నాస్తి దేవా న గంధర్వా న అసురాజ న రక్షసా కర్తుమారోపణం శక్త న కథంచన మానుషా. ఆ ధనుస్సు యొక్క ప్రభావం ఏంటంటే, రాక్షసులు కానీ గంధర్వులు కానీ దేవతల వాళ్ళు కానీ ఎవళ్ళు కూడా ఆ ధనుస్సుని పైకెత్తి ఎక్కుపెట్టడం ఎవరు చేయలేకపోయారే. అలాంటి ధనుస్సే అది. ధనుస్తస్య వీర్యం హి జిజ్ఞాసంతో మహీక్షిత న శేకురారోపయితం రాజపుత్ర మహాబలా. బోళ్ళంతమంది రాజకుమారులు వచ్చారు ఆ ధనుస్సు ఎక్కుపెడదామని, ఎవరి వల్ల కాలేదయ్యా. తద్ధనుర్ నరశార్దూల మైథిలస్య మహాత్మన తత్ దక్షసి కాకుత్సం యజ్ఞం చ పరమాద్భుతం. అప్పుడు అలా అటువంటి ధనుస్సును మనం అందరం కలిసి వెళదాం, ఈ విశ్వామిత్రులు వారితో కలిసి మనందరం వెళదాం అని చెప్పారు వాళ్ళందరూ రాముడితో. ఇత్యుక్త్వా మునివర ప్రస్థానమకరోత్తదా సర్షిసంఘ సకాకుత్స్థ ఆమంత్ర్య వనదేవతా. ఇలాగా విశ్వామిత్రుడు కూడా అయినటువంటి ఋషులు ఈ పిల్లవాళ్ళు వెళుతుంటే వనదేవతలు చాలా ఆనందపడి వాళ్ళకి అనుకూలంగా ఉండేట్టుగా చేశారట. అంటే అనుకూలంగా ఉండేట్టు చేయడం అంటే ఏంటి, అరణ్యంలో చక్కగా మంచి గాలి వేయడం, సుగంధములు వాళ్ళకి పళ్ళు పడుతూ ఉండేటువంటి విధంగాను ఇలా అలా చేశారట వాళ్ళందరూ కూడా. వనదేవతలు ఎంతో ఆనందపడ్డారట వీళ్ళు వస్తుంటే. అప్పుడు ఉత్తర దిశలో బయలుదేరి వెళుతున్నారట వీళ్ళు. అలా బయలుదేరి వాళ్ళు వెళ్తున్నప్పుడు విశ్వామిత్రుడు మధ్యలో రామలక్ష్మణులకి ఇంకా కొన్ని ఉపాఖ్యానాలు చెప్తున్నాడు. అక్కడ కుశనాభుడు అనేటువంటి వాడి కథ ఒకటి చెప్పాడు రామలక్ష్మణులకి విశ్వామిత్రుడు. ఆ కుశనాభుడు అనేటువంటి వాడు దీనివల్ల బ్రహ్మదత్తుడు యొక్క ఉత్పత్తి అని చెప్పాడు. తర్వాత కుశనాభుడి యొక్క అమ్మాయిల యొక్క వివాహం గురించి చెప్పాడు. అక్కడి నుంచి గాధి అనేటువంటి ఆయన ఎలా పుట్టాడో అది చెప్పాడు. కౌశికుడు అనేటువంటి ఆయన విశ్వామిత్రుడు, అంటే ఆ కుశికనందనుడు అంటారు ఈయన్ని. ఈ కౌశికుడు తర్వాత ఆయన కొడుకైనటువంటి ఈయన విశ్వామిత్రుడు. ఆ విశ్వామిత్రుడు గురించినటువంటిది ఇవన్నీ కూడా చెప్తూ వచ్చాడనమాట. ఈ కథలన్నీ చెప్పి విశ్వామిత్రుడు ఆయన గురించి కూడా చెప్పాడు. చెప్పిన తర్వాత సోణభద్ర అనేటువంటి నదికి వచ్చారు వీళ్ళు. వచ్చి అక్కడి నుంచి గంగానది తీరానికి వచ్చారు. అక్కడ రాత్రి గంగానది ఒడ్డున ఉన్నారు. ఉన్నప్పుడు ఆ రాత్రి విశ్వామిత్రుని అడిగాడు రాముడు, గురువుగారు ఈ గంగానది ఎక్కడి నుంచి పుట్టింది, ఎలా పుట్టింది, అసలు దాని సంగతి ఏమిటో చెప్తారా అని చెప్పి గురువుగారిని అడిగాడు రామచంద్రుడు. నాకు వినాలని ఉంది,
గంగానది గురించినటువంటిది, గంగానది ప్రాదుర్భావం, అది ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చినటువంటిది వినాలనుంది. గంగా ఆవిర్భావం అనేటువంటిది దాన్ని మీరు చెప్తే వినాలనుంది, అందుకని మీరు మాకు అనుగ్రహించవలసిందే అని చెప్పి రాముడు విశ్వామిత్రుణ్ణి ప్రార్థించాడు. ఈ గంగానది అవతరణం అనేటువంటిది చాలా చక్కటి అద్భుతమైనటువంటిది. దాని గురించి విశ్వామిత్రుడు చెప్పినటువంటిది అది మనం ఈరోజు సమయం అయిపోవస్తుంది. అంటే దీన్ని మనం క్లుప్తంగా మనం చెప్పుకుంటాం. ఈ గంగా అవతరణం అనేటువంటిది ఎందుకు వచ్చింది, ఏమిటి అనేటువంటిది. అది ముఖ్యంగా సగరుడు అనేటువంటి రాజుగారు ఉండేవాడు అనమాట. ఆ సగరుడు అనేటువంటి రాజుగారి యొక్క కొడుకులు అనేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు యజ్ఞం అనేటువంటిది యజ్ఞం కోసం సిద్ధపడ్డారు. ఆ సగరుడు యజ్ఞం చేద్దాం అనుకున్నాడు. ఆయన పుత్రులందరూ కూడా యజ్ఞం కోసం సిద్ధమయ్యారు. వాళ్ళు చేసిన తర్వాత యజ్ఞం కోసం చేస్తే ఆ యజ్ఞం అశ్వమేధ యజ్ఞం అనేటువంటిది, దానిలో ఆ యజ్ఞం సంబంధించినటువంటి అశ్వాన్ని ఇంద్రుడు ఎత్తుకుపోయాట. ఇది తమాషా అయినటువంటి కథ అన్నమాట. ఆ ఇంద్రుడు ఎత్తుకుపోతే వీళ్ళు చాలామంది ఉంటారు, వీళ్ళు సగరపుత్రులైనటువంటి వాళ్ళు. వీళ్ళు భూమిని తవ్వడం మొదలెట్టారట. ఆ ఇంద్రుడిని అశ్వాన్ని అశ్వం ఎక్కడికి పోయినా తెలియదు వీళ్ళకి. ఆ అశ్వాన్ని వెతకడం కోసం ఆ ఇంద్రుడు భూమిని లోపలికి తవ్వడం మొదలెట్టారట. మొదలెడితే కపిలుడు అనేటువంటి మహర్షి తపస్సు చేస్తున్నాడు ఆ లోపల. అందుకని ఈ దేవతలందరూ కూడా కంగారు పడ్డారట. వీళ్ళ దుంపల దగ్గర వీళ్ళేమిటండి, భూమి మొత్తాన్ని తవ్విపారేస్తే భూమి లేకుండా పోతే ఎట్లాగా అని బ్రహ్మగారు అడిగితే, ఏం కంగారు పడకండి, దానికి ఏం జరగాలో జరుగుతుంది, ఏం జరగదు అని చెప్పి విష్ణు వంశతో అవతరించినటువంటి కపిలుడు అనేటువంటి ఋషి, ఆ కపిలుడు అనేటువంటి ఋషి ఆయన తపస్సు చేసుకునేటువంటి చోట అక్కడికి వీళ్ళు తవ్వుతూ ఆయన తపస్సు చేసుకునేటువంటి చోటుకి వెళ్ళి ఆయన తపస్సు భంగం చేశారు. ఈ సగరపుత్రులందరూ కూడా చేస్తే ఆయన ఒకసారి కళ్ళు తెరిచేప్పటికి వీళ్ళందరూ భస్మం అయిపోయారు. వీళ్ళు అందరూ భస్మం అయిపోయారు. 60,000 మంది భస్మం అయిపోయారు ఒకసారి. ఆ భస్మం అయిపోయినటువంటి భస్మరాశులన్నీ కూడా అక్కడ పెద్ద గుట్టలుగా పడిపోయి ఉన్నాయి. అప్పుడు తర్వాత ఆ యజ్ఞాన్ని సగరుడు ఎలా చేశాడు, అంశుమంతుడు అనేటువంటి వాడు వచ్చి ఆ అశ్వాన్ని మళ్ళీ తీసుకొస్తే ఆ యజ్ఞం పూర్తి చేస్తాడు. అయితే ఆ అంశుమంతుడు తన పినతండ్రులందరూ కూడా చనిపోయారని చెప్పి వాడు తెలుస్తుందన్నమాట. తర్వాత చేస్తే వాళ్ళందరూ కూడా భస్మం అయిపోయి ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఎలా ఉద్ధరించాలి అనేటువంటి దానికోసం వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు అప్పుడు గంగా నదిని కిందకి తీసుకొస్తే తప్ప వాళ్ళందరూ కూడా ఉద్ధరింపబడరు అని చెప్పి తెలుస్తుందన్నమాట. ఆ గంగానది అవతరింపజేయడం కోసం తపస్సు చేశాడు అంశుమంతుడును ఆయన కొడుకైనటువంటి భగీరథుడును అని చెప్పి చెప్తూ ఉన్నారు. అది మనం రేపు పూర్తి చేసుకుంటాం. రేపు మళ్ళీ మనం ముందు మిథిలా నగరానికి రేపు ప్రవేశిస్తాం. వాసుదేవ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.